సో మీరు ఐ డ్రీమ్‌లో గూడా యాక్టర్‌గా వర్క్ చేశారని చేశా. చెప్పి. యాహ్! యాహ్! సో ఏమేమి కాన్సెప్ట్స్ తీసుకునేవాళ్ళు? ఎవ్రీథింగ్. అంటే ఐ డ్రీమ్‌లో నేనేం చేయలేదని అడగండి. అన్నీ చేశాను నేను. ఐ డ్రీమ్ అనేది అప్పట్లో నాకు ఇట్స్ ఎ వెరీ గుడ్ అంటే నాకొక మంచి ప్లాట్‌ఫార్మ్ అరేంజ్ చేసిన కంపెనీ ఇది మనకి ఐ డ్రీమ్ మనకి. హ్మ్. 2017, 18 నాకు ఫుల్ అనమాట. ఒక 200 వీడియోస్ ఇక్కడే చేశాను మోస్ట్‌లీ నేను. హ్మ్. చేసుకుంటూ వెళ్ళా. అంటే ఇవన్నీ నాకెట్లా పనిచేసినాయి అంటే ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా కెమెరా ముందుకెళ్ళినప్పుడు ఆ మనిషికి తెలిసిపోద్ది. హ్మ్. ఇప్పుడు ఆడు యాక్టర్ కాదంటే లేకపోతే ఆడు యాక్టర్ అవుదాం అనుకుంటే ప్రాక్టీస్ లేకపోతే కెమెరాకి అర్థమైపోద్ది. కెమెరాకి అర్థమైందంటే జనానికి అర్థమైపోద్ది. హ్మ్. నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పి. నాకు ఆ ప్రాక్టీస్ అంతా ఇచ్చింది ఐ డ్రీమే. హ్మ్. ఎక్కువ వీడియోలు చేసే కొద్దీ ఏంటంటే మనిషిలో అవును. భయం పోయి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తది. ఆడింకేదైనా చేసేయగలుగుతాడు అన్న ఆ నమ్మకం నాకు ఇచ్చిందైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. దీనికి ముందు శ్రేయస్ మీడియాస్ ఉంది. శ్రేయస్ మీడియాస్‌లో కూడా నేను పనిచేశాను. నేను చంటప్ప అని ఒక ఛానెల్ ఉండేది ఇదివరకు అప్పుడు నాకు. వాళ్ళు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప్రెజెంట్ రన్ అవుతున్న కంపెనీ ఏంటంటే ఇన్ఫినిట్. హ్మ్. నాకు మరి ఈరోజు 3 పూటల ఫుడ్ తింటున్నాను. చక్కగా కారులో దర్జాగా కాలు మీద కాలేసుకొని తిరుగుతున్నాను. ఇట్లా ఇంటర్వ్యూలోకి వచ్చానంటే ఆ ఇన్ఫినిటమ్ అనే కంపెనీ. హ్మ్. మా ఎస్‌డి సారు, వందన మేడం, రాహుల్ వీళ్ళు ముగ్గురు నా ఎనకాల నుంచొని లేదు మనోడు మంచోడు. చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు. చక్కగా అసలు వాళ్ళ ముగ్గురు నన్ను బాగా అంటే దే ఆర్ ట్రీటింగ్ మీ లైక్ ఎ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్ వాళ్ళకి నేను ఫ్యామిలీయే. మనోడు చక్కగా ఆఫీస్‌కొస్తాడు. నెలకు 4 గుడిలు చేసుకొని ఇంటికెళ్ళిపోతాడు. ఎవరిని హుహుహు. ఇబ్బంది పెట్టడు. ఏం మాట్లాడడు. ఇంతే. సో, వాళ్ళకి నేను నచ్చాను. నాకు అంటే నేను చేసిన వర్క్‌కి ఇన్నాళ్ళకి నాకొక గుర్తింపు అనేది వచ్చిందంటే కారణం ఇన్ఫినిటమ్. హ్మ్. ఒక వాల్యూ వచ్చింది. ఒక రెస్పెక్ట్. స్టార్టింగ్ నుంచి నేను కోరుకుంది రెస్పెక్టే. హ్మ్. మనీకి అందరికి అవసరమే కాదనట్లేదు. నేను వద్దని కూడా నేను చెప్పను నేను. మనీ కావాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ రెస్పెక్ట్ అనేది రాకపోతే ఎంత డబ్బు తీసుకున్నా, ఎంత పని చేసినా వేస్ట్. బట్ నాకు ఆ గౌరవం వచ్చింది ఇన్ఫినిటమ్. సో 'సూర్య' దాంట్లో క్యారెక్టర్ అంటే ఎవరైనా రిఫరెన్స్ త్రూవా? లేకపోతే ఎలా వచ్చింది అని జెప్పేసి? రిఫరెన్సే అది. రిఫరెన్సే. ఆ! సాత్విక్ అనే కుర్రోడు నా ఫోటో తీసుకెళ్ళి సుబ్బుకి చూపించాడు డైరెక్టర్‌కి. ఓకే. ఈ అబ్బాయి నాకు తెలుసు ఒకసారి ఆఫీస్‌కి రమ్మని చెప్పండి నేను మాట్లాడతానని చెప్పి డైరెక్టర్ అన్నాడు. ఇంకెమ్మటే పరిగెట్టుకొని వెళ్ళిపోయా. హ్మ్. మరప్పుడు అవకాశాలేం లేవు. హ్మ్. 2019తోనే అంతా ఆగిపోయింది. 2019లో ఏదో సినిమా నాది రిలీజ్ అయింది. అది సరిగ్గా ఆడలేదు. అంటే మొత్తం కెరీర్ క్లోజ్ అయిపోయింది. అంతకుముందు ఐ డ్రీమ్ నుంచి అటు సినిమాకి షిఫ్ట్ అయ్యాను నేను. ఇక్కడే లాస్ట్ వీడియో నాది. హ్మ్. ఇక్కడి నుంచి గ్యాప్ ఇచ్చాను యూట్యూబ్‌కి ఒక 2 ఇయర్స్. హ్మ్. అందరూ మర్చిపోయారు. హ్మ్. ఎవ్రీవన్. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్సు, ప్రొడక్షన్ హౌస్‌లు అందరూ వదిలేసారు నన్ను. సినిమా ఒకటి ఆడలేదు. యూట్యూబ్‌లో అందరికి నేను అప్పటికి పరిచయం ఉన్నాను. అప్పటికి బాగా మనోడు నోటబుల్ అవుతున్నాను నేను 2017, 18 టైంకి. ఎప్పుడైతే 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చానో ఎవ్రీవన్ లెఫ్ట్ మీ. హ్మ్. అందరూ వదిలేసారు నన్ను. మర్చిపోయారు. జనాలు మర్చిపోయారు. డైరెక్టర్స్ ఏమో మనోడు ఇంక ఫేడ్ ఔట్ ఇలాగే అనుకున్నారు అందరూ. నాట్ ఎగ్జాజరేటింగ్ నిజం చెప్తున్నాను నేను. అందరూ మర్చిపోయారు. అయిపోయింది మనోడి పని అయిపోయింది అనుకున్నారు. నాకప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. యాక్టర్ అనోడు యాక్టరే. గ్యాప్ ఇచ్చాడంటే ఆడు యాక్టింగ్ మర్చిపోడు. హ్మ్. హ్మ్. ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. నాకప్పుడు సినిమా వచ్చింది. సినిమా ద్వారా ఏదన్నా ఇంకొక మెట్టెక్కుదామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను తప్పితే, యూట్యూబ్ నేను చులకనగా చూడను. యూట్యూబ్ చులకనగా చేసుంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయను నేను. హ్మ్. హ్మ్. అప్పుడు ఊరికే గ్యాప్ తీసుకున్నాను నేను. సరే ఒక సినిమా చేస్తున్నాం కదా! దీని మీద కాన్సంట్రేట్ చేద్దాం అని చెప్పి సినిమా చేశా. వదిలేసారు హ్మ్. అందరూ. కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకున్నాను త్రిపుర నేను. నేను కంప్లీట్ నా కెరీర్ అంటే బ్లర్ అనిపించింది నాకు. హ్మ్. ఇదేంట్రా బాబు! ఇందులోనే చచ్చిపోదాం అనుకున్నాను కదా! ఇప్పుడెట్లా? హ్మ్. అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? హ్మ్. పీరియడ్ అంతా వేస్ట్ అయిపోయింది. 5 ఇయర్స్ పీరియడ్ ఇప్పుడు. వెనక్కి రమ్మన్నా రాదిప్పుడది. హ్మ్. టైమ్ మెషిన్‌లో వెనక్కెళ్ళలేం కదా! అయిపోయింది. క్లోజ్ అయిపోద్ది కెరీర్. 2019 అయింది. కరెక్ట్‌గా అదే టైంకి ఇదొచ్చేసింది. కోవిడొచ్చింది. 2019 కరెక్ట్‌గా మనకు ఆ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి కేసులు. హ్మ్. 20కి ఫస్ట్ వేవ్ పడింది. హ్మ్. ఏం లేవు ఆఫర్స్. జీరో. నో ఫినాన్సెస్ అయితే వెరీ వరస్ట్. వరస్ట్. హ్మ్. డబ్బులు లేవు. చేతిలో పైసా లేదు. పెళ్లయిపోయింది. ఓహ్! అప్పటికే మ్యారీడ్. 2019 మ్యారీడ్ నేను. ఓకే. ఫిబ్రవరి 14థ్ పెళ్లయిపోయింది. పక్కన ఒక ఆడపిల్లుంది. వాళ్ళ తల్లిదండ్రులున్నారు. హైదరాబాద్‌లో ఉన్నాను. కోవిడ్ ఉంది. చేతిలో పైసా లేదు. ఎట్లా చూసుకోవాలి ఆడపిల్లని? నన్ను నమ్ముకొని వచ్చిన ఒక ఆడపిల్ల. ఒక మంచి అమ్మాయి. మా అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నో ఆఫర్స్. హ్మ్. అన్నీ క్లోజ్. అన్ని సైడ్‌లు డోర్‌లు క్లోజ్ అయిపోయినాయి. ఎటు చూసినా అంతా బ్లాక్‌గానే కనిపించింది నాకు. మొత్తం అంతా బ్లాక్ ఔట్ అయిపోయాను అనుకున్నాను నేను. కెరీర్ క్లోజ్ అనుకున్నాను నేను. అంటే నాకు ఆలోచించుకోవడానికి కూడా వేరే స్కోప్ ఏం పెట్టుకోలే నేను మొదటి నుంచి. 2014లో మా నాన్న అప్పటికి చెప్పేవాడు. "రేయ్ రకరకాల ఏమన్నా చూడరా" అంటే, "లేదు డాడీ నేను కష్టపడతాను. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్" అని రిక్వెస్ట్ చేసి అంటే వేరే ఆప్షన్ ఆలోచించలేదు నేను. అంటే ఇప్పుడు నువ్వు 4 ఆప్షన్లు చూపించట్లేగా ఇందులో అంటే, లేదు నేను 4 ఆప్షన్స్ వీళ్ళు ఒకటే చూపిస్తా. ఈ 4 ఆప్షన్‌లో నాకు సినిమాయే. హ్మ్. అలాగనుకుని నేను అలా పెట్టుకున్నాను. అయిపోయిందనుకున్నాను నేను. ఏడిపే లోపల రకరకాలుగా ఏడ్చాను నేను. అలా
ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది. పాపం నాన్న ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపించాడు నాకు. ఉమ్. ఈ రోజుకి నేను ఏదైనా రిగ్రెట్ అవుతున్నానంటే మా నాన్న నాకు డబ్బులు పంపించడం. నాకు చాలా టార్చర్ పెట్టాను నాన్న నేను. నాకు అది ఎప్పుడు బాధగా ఉంటుంది ఎప్పుడు నాకు. కోవిడ్లో పాపం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులు లేవు. మా నాన్న దగ్గర ఎందుకు ఉంటాయి పాపం? ఏదో పాపం సర్దుకొని అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని నాన్న పాపం నాకు డబ్బులు పంపించేవాడు నాకు. రెంట్ ఎక్కువ, వీడేమో ఓనర్ ఇక్కడ రెంట్ కట్టమని వీళ్ళకి టార్చర్ పెట్టేవారు. రెంట్ కట్టాలి, ఖచ్చితంగా కట్టాల్సిందే రెంట్. అవునవును. కోవిడ్ డబ్బులు లేవు, పాపం నాన్న పంపేవాడు. అట్లా సంవత్సరం అయిపోయింది, 2021 వచ్చింది. ఏంట్రా బాబు ఈ జీవితం అనుకున్నాను నేను. అసలు నడవట్లేదు, జరగట్లేదు, ఇంక ఇంతేనా నా జీవితం అనుకున్నాను. అట్లే ఆ టైంలో ఇలా సాత్విక్ అనే కుర్రాడు నా ఫోటో చూపించడం, ఫోన్ వచ్చింది. పరిగెట్టుకుని వెళ్ళాను ఏదో ఒక అవకాశం ముందు. ఆ అబ్బాయి అంతకుముందు సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా పెద్ద హిట్ అయింది. అవును. ఇది సెకండ్ సిరీస్, ఇది సూర్య. ఇలా డైరెక్టర్ మొత్తం నాతో మాట్లాడాడు. ఇట్లా రవి ఇట్లా ఉంది అవకాశం, ఇట్లాగా స్వామి అనే క్యారెక్టర్ ఉంది చేస్తా ఉంటా, మొత్తం కథ అంతా చెప్పాడు. 10 ఎపిసోడ్ల కథ అంతా చెప్పి చేస్తాను, ఎవరికి ఇవ్వకుండా అవకాశం, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. ఈ 30 ఈ టైంకి నన్ను అందరం మర్చిపోయారు. ఫ్రాంక్లీ సేయింగ్ నేను ఎవరి దృష్టిలో లేను అప్పటికే నేను. సో మై కెరీర్ మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సూర్య స్టార్ట్ చేశానో నన్ను అందరం మర్చిపోయారు. కంప్లీట్ ఫేడ్ అవుట్ నేను. 0 నుంచే స్టార్ట్ చేశాను. ఇట్లా February 15th ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సూర్య ఫస్ట్ ఎపిసోడ్ February 15th, 2021. ఆ రోజు బ్యాక్ అంటే నిజంగా ఒక సింహం వెనక్కి తిరిగి వస్తే ఎట్లా ఉంటుందో, ఒక బోన్లో పెట్టిన సింహం మళ్ళీ ఎట్లా బయటకు వస్తే ఎట్లా ఉంటుందో, నా జీవితం మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయింది. వదిలేసిన వాళ్ళందరూ ఫోన్లు, మెసేజ్లు, అంటే ఈ విపరీతమైన క్రేజ్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైడ్ నేను పాపులర్ అయ్యాను నేను స్వామి అనే క్యారెక్టర్కి. ఈ రోజుకి ప్రౌడ్గా చెప్తాను, వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముందంటే ఆ స్వామి అనే క్యారెక్టర్ నన్ను నుంచోబెట్టింది నన్ను, ఆ సుబ్బు అనే డైరెక్టర్ నన్ను నుంచోబెట్టాను. నో వన్, వీళ్ళిద్దరే. ఆ స్వామి అనే క్యారెక్టర్ దేవుడు, ఆ సుబ్బు అనే ఆ డైరెక్టర్ కూడా నాకు దేవుడు. వీళ్ళిద్దరే నాకు నో వన్. నా కంపెనీ, ఆ కంపెనీకి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అవకాశం, ఎందుకంటే నేను అవుట్ సైడర్. అప్పటికి కంపెనీలో జాయిన్ అయ్యే ముందు నేను అవుట్ సైడర్. నేను లోపల చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్, ఎందుకంటే కోవిడ్ టైం బయట నుంచి ఒకటి తెచ్చుకొని అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒక అవుట్ సైడర్ని. సరే కొత్తవాడికి ఛాన్స్ ఇద్దామని చెప్పి కంపెనీ అవకాశం ఇచ్చింది ఇన్ఫినిట్. సుబ్బు కూడా చూసి పర్లేదు మనోడు బాగా చేస్తాడని నన్ను నమ్మాడు. స్వామి వచ్చింది, మార్చేసుకున్నాను జీవితం. నేను అదే అంటున్నాను, ప్రాపర్ ఆపర్చునిటీ ఎప్పుడు స్ట్రైక్ చేస్తుందో తెలియదు, దానికోసం వెయిట్ చేశాను. ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు నేను, బాధపడ్డాను. డిప్రెషన్కి బాధకి చాలా తేడా ఉంటుంది, అదే చెప్తున్నాను నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వాలి, బాధపడ్డాను. అరే అమ్మ నాకు ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు మనం, ఎట్లా వాళ్ళని ఇప్పుడు ఎట్లా ఇది అంతా ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉండేవాడిని నేను. అబ్బో టార్చర్ అసలు త్రిపుర అసలు. ఆ స్వామి వచ్చింది, దెన్ అందరికి సమాధానం చెప్పాను నేను, కొట్టి తీరుతాను. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడు చెప్తాను నేను. ఆ స్వామి క్యారెక్టర్ ఎలా అయితే, అది యూట్యూబ్ సిరీస్, అది యూట్యూబ్ సిరీస్గా నాకు అంత పేరు వస్తే, సినిమాలో ఆపర్చునిటీ ఇస్తే ఏ రేంజ్లో వస్తుందో ఒకసారి అందరికీ ఆలోచించుకొని చెప్తున్నాను. అక్కడ ఇది ఓన్లీ యాక్టర్స్ చెప్పట్లేదు, నేను డైరెక్టర్స్ చెప్తున్నాను. నేను యూట్యూబ్ సిరీస్లో నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏ రేంజ్లో పెర్ఫామ్ చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. సినిమాలు ఇస్తే ఎందుకు చేయను, నాకు ఆ బాధ ఒకటి ఉందిలే ప్రజెంట్. అదే మూవీ సైడ్ సినిమాలు ఎందుకు చూడట్లేదు నన్ను. ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లోనే క్రేజ్ కదా, నేను యాక్టింగ్ చేస్తానే కదా జనాలు ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు. జనాలు దేవుళ్ళే కదా, ప్రేక్షక దేవుళ్ళే ఇప్పుడు మనం చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రేక్షకులే కదా. చూసి ఇప్పుడు ఎవరు ఊరికే చూసి ఎవడో ఒక నార్మల్ యాక్టర్ వచ్చేస్తే వాడు చేస్తే ఇది వాడు హైలైట్ అయిపోడు కదా, ఊరికి కెమెరా ముందు నుంచి డైలాగులు చెప్తే. నేను యాక్టింగ్ చేశా, ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను కాన్ఫిడెంట్, నా యాక్టింగ్ మీద నాకు నమ్మకం ఉంది, నేను బాగా చేస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇది పొగరగా చెప్పట్లేదు, చాలా గర్వంగా, చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పి. నేను లేకపోతే డైరెక్టర్ నన్ను తీసుకోరు, నన్ను సుబ్బుగా నన్ను ఎందుకు తీసుకుంటాను నన్ను. ఇది సినిమాలో నేను ఎందుకు కనిపించలేదు, నాకు అదొక చిన్న బాధ. నాకు కూడా మీది సూర్య తర్వాత చూసిన తర్వాత కూడా ఈ మ్యాడ్ మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితే, అవును, అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. ఎందుకు కనిపించట్లేదు చెప్పండి అసలు. అంటే ఎవరికాలు ఊహించేసుకుంటారు ఫస్ట్. అంటే ఈ మధ్య ఏంటోలే, ఏదన్నా ఒక ఆపర్చునిటీ కోసం వద్దామంటే ఆ మాఫియా ఈ మాఫియా, ఈ అబ్బాయి వద్దండి వేరే అబ్బాయిని పెట్టుకోండి. అంటే డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన 100 మంది ఉంటారు పక్కన, వద్దండి ఈ అబ్బాయి ఎందుకంటే ఇంకో అబ్బాయిని పెట్టుకుందాం. నాకు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈ మధ్య కొన్ని సినిమాల్లో అంటే నాకు పడాల్సిన క్యారెక్టర్లు కొన్ని సినిమాలు చూస్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత పడలేదేమో అని ఒక చిన్న బాధ. సినిమా ఆడపోయిన విషయం పక్కన పెడితే ఇంపాక్ట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నేను ఆ ఇంపాక్ట్ గురించి మాత్రం బాధపడే ఉన్నారు. రే మనం చేసుంటే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ పెంచేవాళ్ళం కదా, ఇంకా బాగుండేది కదా, స్క్రీన్ ఇంకా ఫ్రెష్గా ఉండేది కదా.
ఈ బాధ ఒకటి ఉండిపోయింది నాకు. ఉమ్, స్టిల్ ఆ క్వశ్చన్ అంటే నేను అడగలేను బయట వాళ్ళని, ఎలా అడుగుతాను నేను? అవును. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా, నేను యాక్టింగ్ చేస్తాను కదా ఎందుకు చేయను, డిసిప్లిన్గా ఉంటాను, టైంకి వస్తాను, టైంకి వెళ్ళిపోతాను, పోనీ రెమ్యునరేషన్ కూడా మిమ్మల్ని ఏమో తినేసేలా తీసుకోను కదా, తక్కువ తీసుకున్నాను కదా, స్టిల్ ఎందుకు తీసుకోవట్లేదు? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ నాకు. అదే ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే మన తెలుగు వాళ్ళని కాకుండా బయట నుంచి తీసుకొచ్చుకొని అవును హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ సీరియల్స్ కానీ లేకపోతే సిల్వర్ స్క్రీన్ కానీ ఏదైనా సరేను. దానివల్ల మన వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గుతున్నాయేమో అనేసి ఒక అలానేం కాదులే కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంటే ఉమ్, డైరెక్టర్ ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది, ఈ అబ్బాయిని తీసుకుందాం పలానా అబ్బాయి అని చెప్పి. క్లారిటీ ఉండగానే వెమ్మటే ఆయన డైరెక్టర్ గారు ఏం చేస్తారు, సజెషన్ అడుగుతారు. అవునవును. ఆయన అడిగే సజెషన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకునే మాట. సజెషన్కి ఒక కోఆర్డినేటర్ని పిలుస్తారు, ఈ అబ్బాయిని అట్లా మనం అనుకుంటున్నాం సార్ బాగుంటాడు కదా సార్ అని చెప్తే కోఆర్డినేటర్ సార్ మనం ఆప్షన్ కింద పెడదాం, ఒక ఆల్రెడీ కొంతమందిని చూద్దాం సార్. డైరెక్టర్ ఏమో 1 ఆప్షన్ కింద చెప్తాడు, కోఆర్డినేటర్ వచ్చి నేను ప్రస్తుతం మనం 1 ఆఫ్ ద ఆప్షన్ కింద పెడదాం సార్, ఇంకా ఒక 10 మందిని చూద్దాం సార్ అని చెప్పి అంటాడు. సో ఇక్కడ డైరెక్టర్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సరే డైరెక్టర్ కోఆర్డినేటర్ పంపేసిన తర్వాత అసోసియేట్ని పిలుస్తాడు, ఒక 2-3 అసోసియేట్లు ఉంటే అలా ముగ్గురిని పిలుస్తాడు, వస్తారు ముగ్గురు. మనోడు బాగున్నాడు కదా, చాలా మంచి యాక్టర్, బాగా చేస్తాడు, చూద్దాం అసలు, ఎక్స్ప్రెషన్ కూడా బాగా పెడతాడు. ఈడి మైండ్లో వేరేడు ఉంటాడు ఒక అసోసియేట్ దగ్గర, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు. ఈ ముగ్గురికి నేను తెలిస్తే ఓకే, వీళ్ళు ముగ్గురికి నేను తెలియపోతే ఒకవేళ ఆడ మైండ్లో ఒక యాక్టర్ ఉంటాడు, ఈడి మైండ్లో ఒక ముగ్గురు 3 ఆప్షన్లు చెప్తారు. సో ఇక్కడ నేను 4th ఆప్షన్ అయిపోయాను. ఇప్పుడు నేను డైరెక్టర్ కన్ఫ్యూజన్ డబుల్ అయిపోద్ది. ఇదన్నీ పోతే మేనేజర్ పిలుస్తాడు. మేనేజర్ ఏం చెప్తాడు, మేనేజర్ క్యాకేసిన తర్వాత మేనేజర్ దగ్గర కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేసే ఆర్టిస్టులు ఉంటారు. ఆడ లాభం గురించి ఆలోచిస్తాడు మేనేజర్ ఏమిటో, మనోడు పర్స బాగా చేస్తాడు, మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సార్, ఇట్లాగే బాగా చేసే చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు ఒకసారి పిలిపిస్తాం సార్, ఒకసారి ఆఫీస్ చూద్దాం, వాళ్ళందరూ ఓకే కాకపోతే మనం పెట్టుకుందాం అంటారు. సో కంప్లీట్ ఇక్కడ అవాయిడ్ అయిపోతాను నేను.